పాలు మోసితివా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ పరలోకానికి నిచ్చెన లాంటిది. దేవుని ప్రేమ తెలియాలి అంటే సృష్టిని చూడాలి. క్రీస్తు ప్రేమను చూడాలంటే సిలువను చూడాలి అని ఒక భక్తుడు అన్నారు. సిలువ లేకపోతే పరలోక రాజ్యములో ప్రవేశము లేదు. సిలువ దేవుని యొక్క ప్రేమను వివరిస్తుంది. సిలువ దేవుని ప్రేమను వివరించినట్లుగా ఎవరు కూడా దేవుని ప్రేమను వివరించలేరు. కనుక సిలువ లేకపోతే సింహాసనం లేదు. అలాగే మరి ఈరోజు దైవజనులు మనకు తెలియచేసిన పాఠము 3 సిలువలు. కనుక ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాఠాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ పాఠములో 3 సిలువల గురించి రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు నేను ఈ 3 సిలువలు అంటే ఏంటి అనే విషయాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. 1 మోసిన సిలువ, 2 సహించిన సిలువ, 3 జయించిన సిలువ. 1 మోసిన సిలువ. ప్రభు మనందరి పాపములను ఆయన మోసినట్లుగా వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం. బాప్తిసమిచ్చే యోహాను ప్రభు రావడం చూసి, యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ఈ విధంగా తెలియచేస్తున్నారు. ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. సర్వమానవాళి పాపాన్ని ఆయన భుజం మీద మోసుకుని వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అని, ఆయన బాప్తీసం తీసుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభువారిని చూసి బాప్తీసం ఇచ్చే యోహాను ఈ మాట అన్నారు. అలాగే యెషయా గ్రంథము ప్రవచిస్తూ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనములో కూడా యెషయా గారు ప్రభువును చూసి ఈ విధముగా ప్రభువారు ఆయన లోకానికి వచ్చే విధానాన్ని బట్టి ఆయన మరి యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. కావున గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయెను. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని కనుక అనేక మంది పాపాలను ఏం చేశాడు? ఆయన భరించాడు. ఆ సిలువలో మనందరి పాపాలు, మనందరి దోషాలు, మన పితామహులు చేసిన పాపమును బట్టి ఆ పాపము మన మీదకి వచ్చింది. కనుక దైవజనులు తెలియచేస్తూ ఇసుక కంటే ఇటుక బరువు, ఇటుక కంటే బండ బరువు, బండ కంటే కొండ బరువు, కొండ కంటే పాపము బరువు. కనుక పాపము బరువు కొండ కంటే ఎక్కువ ఉంటుంది అని దైవజనులు తెలియచేశారు. కనుక మన పాపము బరువు కొండ కంటే అధికమైన బరువు. కనుక ఆ బరువును ఆయన తన భుజముల మీద మోసినట్లుగా వాక్యములో
మనకు కనబడుతుంది. అలాగే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మమును గురించి, ఆయన ఎటువంటి గొప్ప దేవుడు అని యేసుక్రీస్తు ప్రభువారిని వర్ణిస్తూ ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది అని చెప్పారు. కనుక రాజ్యభారము, పాపభారము, ప్రజల భారము, ప్రజలు చేసిన అక్రమము, అన్యాయమును బట్టి వచ్చిన పాపాన్ని బట్టి ఆ పాపభారము ఆయన భుజం మీద పడింది అని యెషయా ప్రవచించారు. దేవుని బిడ్డలారా, ఒకటి ఆయన మోసిన సిలువ. అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనమే చదువుకుందాం. ఆయన మాట వలన చదువు. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ప్రవచనము, యెషయా ద్వారా ప్రవచించిన ప్రవచనము నెరవేరినట్లుగా మనమే చూస్తూ ఉన్నాం. ఆయన మన రోగములను ఏం చేశారు? భరించారు. మన వ్యసనములను ఆయన సహించాడు అని వాక్యములో మనమే చూస్తూ ఉన్నాం. కనుక గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనములో కూడా చక్కని మాట ఇక్కడ కనబడుతూ ఉంది. ఆయన మోసిన సిలువను గురించి అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథములో మనకు కనబడుతూ ఉంది. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై క్రీస్తు మన కోసం ఏమయ్యారు చెప్పండి? శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. కనుక ఆయన మనందరి కొరకు మన శాపములన్నీ కూడా ఆయన మీద పడగానే ఆయన ఏమైపోయారు చెప్పండి? మన కోసము శాపమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనందరి కొరకు పరిశుద్ధుడైన దేవుడు ఒక పాపిగా, అంటే పాపం యొక్క పాపుల యొక్క పాపము ఆయన మీద పడగానే పాపభారము ఆయన మీద పడింది. మన శాపము ఆయన మీద పడినట్లుగా వాక్య భాగములో మనము చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఆయన సిలువ కొండ కంటే బరువైన సిలువను, కనుక కొండ కంటే పాపము బరువు అని చెప్పుకున్నాం. ఆ పాపము ఎంత బరువైందో అటువంటి సిలువను యేసుక్రీస్తు ప్రభువారు మోశారు. అది మన అందరి కొరకు ఆయన మోసినట్లుగా మనమే చూస్తూ ఉన్నాము. రెండోదిగా మనం చూసినట్లయితే సహించిన సిలువ. ఒకటి మోసిన సిలువ. ఆయన ఏం మోశారు అంటే మన పాపాన్ని మోశారు. అందుకే ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను. కనుక మన పాపమును ఆయన మోసుకుని వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. రెండోదిగా సహించిన సిలువ. సహనము అనేది దేవుని బిడ్డలారా గొప్ప వరము. కనుక ఎవరు కూడా ఒక చిన్న మాట ఏదనంటే సహించలేరు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో ఎంతగా సహించుకున్నారో అనేది
వాక్యంలో మనమే చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడయ్యుండి మనుషులు పాపులు ఆయన పెట్టిన శ్రమలను ఆయన సహించారు. ముళ్ళ కిరీటాన్ని సహించారు. ముఖం మీద పాపులైన వారు, పనికి మాలిన వారు, దుర్మార్గులైన వారు, దున్నపోతుల్లాంటి వారు, వృషభవములు, కుక్కల్లాంటి వారు ఆయన కొడుతూ ఉంటే, ఆయన ముఖం మీద గుద్దుతూ ఉంటే, ఆ యొక్క గడ్డము పట్టుకుని లాగుతూ ఉంటే ప్రభువారు సహించినట్లుగా మనమే చూస్తూ ఉన్నాం. నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగిరమ్మన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సహించారు. ఆయన యొక్క వస్త్రాన్ని తీసివేసినప్పుడు ప్రభువారు సహించారు. అనేక మంది అనేకమైన మాటలు అన్నప్పుడు సహించారు. ముఖం మీద ఉమ్మివేసినప్పుడు ప్రభువారు సహించారు. అలాగే పౌలు గారు అంటారు, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో చక్కని మాట మనకు కనబడుతూ ఉంది. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే సహించారో మనము కూడా మన ముందు ఉంచబడిన పందెములో మనం ఏం చేయాలి చెప్పండి? ఓపికతో పరిగెత్తాలి. కనుక ఓపిక అనేది యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనం నేర్చుకోవాలి. ఆయన దేవుడై ఉండి కూడా ఆయన సహించిన విధానాన్ని బట్టి మనం కూడా సహించుకోవాలి. కొన్నిసార్లు తొందరపాటు తనమును బట్టి కీడు తెచ్చుకుంటూ ఉంటాం. తొందరపాటు తనమును బట్టి దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. ఎలాగైతే వ్యవసాయకుడు నాటువేసి ఫలించు వరకు ఎలాగైతే సహనముతో ఎదురు చూస్తాడో అలాగే మనము కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న మనము సహనము అనేది మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. పౌలు గారు కూడా ధర్మశాస్త్రములోను అలాగే యుద్ధములోను జ్ఞానములోను అన్ని విషయములో గొప్పవాడు. అయినప్పటికీ యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అని సెలవిచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే సిలువలో సహించారో అలాగే అనేకమైన శ్రమలు, ఉపద్రవములు, మరణములాంటి గొప్ప స్థితి వచ్చినప్పటికీ పౌలు గారు ఎలాగైతే సహించారో మనము కూడా అలాగే సహించాలి. క్రైస్తవులకు సహనము అనేది క్రీస్తు ద్వారా మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఆయన శక్తివంతుడై ఉండి ఎలాగైతే సహించారో మనము కూడా సహనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియుడు యేసుని చూచుకొనుచు ఇంపుగా ఆ త్రోవను పోవుదాము. ప్రియుడు యేసుని చూచుకొనుచు ఇంపుగా ఆ త్రోవను పోవుదాము. తానే మార్గమును సత్యమును జీవమును, తానే మార్గమును సత్యమును జీవమును. సిక్కులు పెట్టిన చింతించకు, యేసుని ఎరుగాక పరుగిడకు. సిక్కులు పెట్టిన యేసుని ఎరుగాక పరుగిడకు. కను పాప బోలినే
కాపాడేదా నన్నుచున్నాడు. కను పాప పోలనే కాపాడేదా నన్నుచున్నాడు. ప్రియుడు యేసుని చూచుకొనుచు నింపుగా ఆ త్రోవను పోవుదాము. తానే మార్గమును సత్యమును జీవమును, తానే మార్గమును సత్యమును జీవమును. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎలాగైతే సహించుకున్నారో మనము కూడా మన ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని చూసుకుంటూ ఈ మన జీవిత యాత్రలో సహనము కలిగి మనము జీవించాలి. కనుక సహించుకునే వారే ధన్యులవుతారు. సహనము అనేది ఒక వరము క్రైస్తవులకు. చాలామందికి చిన్న చిన్న విషయాల్లో కోపం వచ్చేస్తూ ఉంటుంది. కనుక చిన్న చిన్న విషయాల్లో కోపపడిపోయి పాపము చేస్తూ ఉంటాము. కనుక మనము సహనము కలిగి ఉంటే మన జీవితంలో గొప్ప విజయాన్ని మనము సంపాదించుకుంటాం. యేసేపు శ్రమలను సహించాడు గనక ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. జత బట్టలు కూడా లేని యేసేపు అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి పన్నెత్తి మాటన్నా అనలేదు. ఇది దేవుని చిత్తమేమో అని గ్రహించాడు. ఆయన శ్రమ పడడానికి దేవునికి ఇష్టమైందేమో అని గ్రహించి ప్రతి శ్రమను కూడా ఓపికతో సహించి గొప్ప విజయాన్ని ఆయన పొందాడు. అలాగే విజయానికి ముందు శ్రమ అనేది ఉంటుంది. ఆ శ్రమలను మనం సహించాలి ఓపికతో. ఆ శ్రమను సహించినప్పుడు గొప్ప ఫలితాన్ని మనం చూస్తామని బైబిల్ గ్రంథములో అనేకమైన విషయాల్లో మనకు కనబడుతూ ఉంది. అనేక మంది భక్తులైన వారు అభివృద్ధికి, అనేకమైన భక్తుల యొక్క విజయానికి వారు శ్రమలను ఓపికతో సహించారు. అలాగే మనము కూడా దేవుని బిడ్డలమైన మనం యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే రెండవ శిలువ శ్రమలను సహించిన శిలువ, ఆ శిలువ మీద అనేకమైన మాటలు అన్నప్పటికీ వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌనముగానే ఉన్నాడు. ఆయనలో శక్తి ఉంది. ఆయన సర్వంతర్యామి. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన ఉమ్ములో శక్తి ఉంది. ఆయన వస్త్రములో శక్తి ఉంది. అటువంటి శక్తి కలిగిన దేవుడు పాపులైన వారు అనేకమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన సహించినట్లుగా మనమే వాక్యములో చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన సహింపును గురించి యెషయా కూడా 59వ అధ్యాయములో 2వ వచనములో చక్కని మాటను ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ఆలకింపుకున్నాడు. పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. కనుక మన పాపములు ఆయన ముఖము ఏమైంది చెప్పండి? మరుగు చేసింది. మన పాపముల నిమిత్తం మనము పడవలసిన శ్రమ మనకును మన పాపములకును ఆయన మధ్యగా నిలవబడ్డాడు. పాపం వల్ల వచ్చి జీతము మరణం. కనుక ఆ శిక్షను, ఆ శ్రమను మన నిమిత్తమై ఆయన సిలువలో భరించినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46 వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27,
46 వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు ఆ. యేసు ఏలీ ఏలీ ఆ. లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని చెయ్యి విడిచితివి అని అర్థము. కనుక దేవుని బిడ్డలారా, ఆ శ్రమను ప్రభువారు భరించలేకపోయారు. అంత శ్రమ, అంత ఘోరమైన శ్రమ. తండ్రి ఆ శ్రమలో కుమారుణ్ణి పట్టుకుని ఉన్నాడు. కనుక తండ్రి పట్టుకున్నంతసేపు కూడా కుమారుడికి పెద్ద శ్రమ అనిపించలేదు. అలాగే ప్రభువారు మనం పొందుతున్న శ్రమలను బట్టి ఆయన మనలను పట్టుకొని ఉంటారు. ఆయన చేతిలో మనం ఉన్నప్పుడు మనం అనుభవించే శ్రమలు మనల్ని ఏమీ చేయలేవు. ఆయనతో మనం ఉన్నప్పుడు ఆ శ్రమలు మనల్ని ఏమీ చేయలేవు. యేసయ్య మనల్ని విడిచిపెడితేనే ఆ శ్రమను మనం భరించలేం. కానీ తండ్రి కుమారుని పట్టుకున్నంత వరకు కూడా ఎన్ని అవమానాలైనా భరించాడు. తండ్రి చెయ్యి విడిచిపెట్టగానే ఆయన భరించలేకపోయారు. భయంకరమైన శ్రమ ఆయన మీద పడినట్లుగా మనమే చూస్తూ ఉన్నాం. అలాగే కొన్ని శ్రమలు మనకు వచ్చినప్పటికీ ఆయన మనకు తోడై ఉంటాడు కనుక ఆ శ్రమలు మనల్ని ఏమీ చేయలేవు. ఒకటి మోసిన సిలువ, రెండోది సహించిన సిలువ. సహింపును బట్టే గొప్ప విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు పొందుకున్నారు. మూడోది జయించిన సిలువ. చూడండి, వాక్య భాగంలో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. మనల్ని ఏం చేశాడు చెప్పండి? జీవింపచేశారు. గొప్ప విజయాన్ని ప్రభువారు మనకిచ్చారు. గొప్ప జయాన్ని ఇంకా మనం చదువుకుంటే ఆ కింద విషయాల్లో వచనాల్లో మనకు కనబడుతుంది. గొప్ప విజయాన్ని సిలువ ద్వారా మనకు దయచేశారు. గొప్ప విజయం, గొప్ప జయం. అందుకే మరి యేసుక్రీస్తు ప్రభువారు పొందిన జయమే ఎల్లవారు కవును. ఆయన బిడ్డలైన వారికి గొప్ప జయమునిచ్చే దేవుడు. గొప్ప విజయాన్ని ఇవ్వడానికి ఆయన మనకు ముందుగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. మనకు ముందుగా ఉండి మనకు జయమిస్తారు. క్రైస్తవులైన వారు అన్నిటిలో కూడా జయిస్తారు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని చూసుకుంటూ సహనముతో సహింపుతో ముందుకెళ్తారు కనుక క్రైస్తవులైన వారు దేన్నైనా జయిస్తారు. ఈ లోకములో కొన్ని వింతలు చూసినప్పుడు కనుక లైట్ చేసింది క్రైస్తవుడు. ఈ లోకములో ఒక ఆశ్చర్యకరమైన వస్తువు ఉందంటే దాని వెనకాల ఎవరున్నారు చెప్పండి? క్రైస్తవుడు ఉన్నాడు. కనుక ఈ లోకములో ఏదైనా ఒక ఆశ్చర్యంగా కనపడుతుందంటే దాని వెనకాల, వస్తువు వెనకాల ఎవరున్నారు చెప్పండి? క్రైస్తవుడు ఉన్నారు. క్రైస్తవులు అనేకమైనవి కనిపెట్టారు. అన్నిటిలో వారు జయాన్ని పొందారు. అలాగే తన బిడలమైన మనలకు కూడా జయము దయచేస్తాడు. గొప్ప విజయాన్ని ప్రభువారిస్తారు.
యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే జయించారో, పాపాన్ని జయించారు, సిలువను జయించారు, సాతాన్ని జయించారు, మరణాన్ని జయించారు, మనకు కూడా గొప్ప జయాన్ని ప్రభువారు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కొన్నిసార్లు ఒక కార్యం జరగకపోతే మనం నిరాశ పడుతుంటాం, కానీ నిరాశ పడవలసిన పనే లేదు. నిరాశ పడకూడదు, కనుక నిరాశ చెందకూడదు. కనుక ఓపికతో ఉన్నప్పుడు గొప్ప విజయాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. మరొక మాటను చదువుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పౌలు గారు రాసిన, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనాన్ని కూడా చదువుకుని మనం ముగించుకుందాము. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న, మనకు యేసుక్రీస్తు ప్రభువారు మూలంగా మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనకు జయం అనుగ్రహించబడుతుంది. మన ప్రభువు పొందిన జయమే ప్రభువు మనకిస్తారు. గెలవాలయ్యా నేను గెలవాలయ్యా, గెలచి నీ పరలోకం చేరాలయ్యా. గెలవాలయ్యా నేను గెలవాలయ్యా, గెలచి నీ పరలోకం చేరాలయ్యా. పిలచి నీవిచ్చేన బహుమానము, పిలచి నీవిచ్చేన బహుమానము, పొంది చిన్నాలయ్యా. గెలవాలయ్యా నేను గెలవాలయ్యా, గెలచి నీ పరలోకం చేరాలయ్యా. గెలవాలయ్యా నేను గెలవాలయ్యా, గెలచి నీ పరలోకం చేరాలయ్యా. గెలచి నీవిచ్చేన బహుమానము, గెలచి నీవిచ్చేన బహుమానము, పొంది నీ సన్నిధిలో నేనుండాలయ్యా. గెలవాలయ్యా నేను గెలవాలయ్యా, గెలచి నీ పరలోకం చేరాలయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు బాగానే కొడుతున్నారు, కానీ డబల్ చప్పట్లు కొడుతున్నారు అప్పుడప్పుడు. అప్పుడు ఈ యొక్క పాట మిస్ అవుతుంది అన్నమాట. ఒకేలా కొడితే బాగుండు, మళ్ళీ మధ్యలో టక్ టక్ అనిపిస్తున్నారు. కనుక మన అందరం కూడా ఏం చేయాలి చెప్పండి? గెలవాలి. గెలిచి గొప్ప విజయాన్ని పొందుకునే భాగ్యం ప్రభు మన అందరికీ దయచేయును గాక. ఆమె. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి మరి ప్రార్థన